నమస్తే అండి, వాహిని మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ మధ్య మెడిసినల్ ప్లాంట్స్ మీద జనాలకి అవగాహన పెరిగింది, కానీ అవి ఎక్కడ దొరుకుతున్నాయో చాలామందికి తెలియదు. మా స్కై ఆర్గానిక్స్ నర్సరీలో 70 వెరైటీలకు పైగా మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హర్బ్స్ దొరుకుతాయి. సో ఈరోజు మనం కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు పారిజాతం అండి. మైథలాజికల్గా ఈ చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, మనందరికీ తెలుసు. అలాగే మెడిసినల్గా కూడా దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నిక్టాంథస్ ఆర్బోస్ట్రిస్టిస్. సో ఇది మీరు దీనికి మెయిన్గా క్యాన్సర్కి వాడుకుంటారండి. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఈ ఆకుల కషాయం తాగొచ్చు. సో ఆ క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది అండ్ న్యాచురల్ కీమోథెరపీగా కూడా పనిచేస్తాయి. అండ్ మీకు సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ లీవ్స్ పేస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మీకు సోరియాసిస్ ఊన్స్ అవన్నీ ఉన్నాయో అక్కడ పొట్టులాగా లేస్తుంది కదా, సో ఈ లీఫ్ పేస్ట్ అనేది దాని మీద వేసి రుద్దుకుంటే ఆ పొట్టంతా ఊడిపోతుంది. సో అలా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు మెయిన్గా చాలామంది బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోయి వీక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దానికోసం అని మేకపాలు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ చాలా కష్టపడుతుంటారు. అలా కాకుండా ఈ ఆకుల కషాయం తీసుకుంటే మీకు బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది మ్యాజికల్గా పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా డిజీజ్ వచ్చే టైంలోనే కాకుండా మీరు ఆన్ ఏ డైలీ బేసిస్ కొంచెంగా ఈ ఆకుల కషాయం తీసుకుంటే కనుక మీకు ఆ బ్లడ్ ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే సమస్య ఎప్పటికీ రాదు. అలాగే క్యాన్సర్ అనేది మీకు క్యాన్సర్ స్టేజ్ వెళ్ళేదాకా కాకుండా ముందు నుండే మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు మల్టీవిటమిన్ ప్లాంట్. ఇది చక్రముని అని కూడా అంటారు సంస్కృతిలో. అంటే మీ చక్రాలని, బాడీలో ఉండే చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి చక్రముని అంటారు. అలాగే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సారోపస్ ఆండ్రోగైనస్. ఇది చూడ్డానికి సేమ్ మీకు కరివేపాకు లాగే ఉంటుంది. కరివేపాకు మొక్క కాదు. కరివేపాకి దీనికి తేడా ఏంటి అంటే ఈ ఆకుల మీద ఒక తెల్లటి మచ్చ ఉంటుంది. సో ఆ ఒక్క మచ్చ చూసి దీని కరివేపాకుకి దీనికి తేడా చెప్పచ్చు. అలాగే దీని హైట్ వచ్చేసి మీకు సేమ్ కరివేపాకు లాగే పెరుగుతుంది. కరివేపాకు ఎంత పెరుగుతుందో అంతే ఎత్తు పెరుగుతుంది. ఇది డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చండి. డైరెక్ట్గా మీరు లీవ్స్ అన్న తీసుకోవచ్చు, ఆరెల్స్ కూరల్లో అలాంటి వాటిలో కరివేపాకు బదులు ఈ ఆకులు వేసుకోవచ్చు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీ బాడీకి కావాల్సిన వేరియస్ విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఈ ఆకుల ద్వారా మీ బాడీకి అందజేస్తుంది. ఎక్సెప్ట్ వైటమిన్ డి అండి. వైటమిన్ డి ఎందుకంటే వైటమిన్ డి అనేది మనకి సన్ నుంచే వస్తుంది కాబట్టి మన బాడీ సన్ లైట్ నుంచే మన బాడీ తయారు చేసుకుంటుంది. అది ఏ సోర్స్ నుంచి డైరెక్ట్గా రాదు. సో ఎక్సెప్ట్ వైటమిన్ డి అన్ని రకాల వైటమిన్స్ అనేవి ఈ ప్లాంట్ లీవ్స్ని కన్జ్యూమ్ చేస్తే కనుక మన బాడీకి అందుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు సముద్రపాల. దీన్ని ఎలిఫెంట్ క్రీపర్ అని కూడా అంటారు. అలాగే వృద్ధధార అని కూడా అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అర్గేవియా నర్వోసా. సో ఎలిఫెంట్ క్రీపర్ అని ఎందుకు అంటారంటే దీని ఆకులు చాలా పెద్దగా వస్తాయండి. ఇదొక క్రీపర్ అనమాట. చాలా పెద్దగా వచ్చి, అంటే ఎలిఫెంట్ చెవులు ఎలా అయితే పెద్దగా ఉంటాయో దీని ఆకులు కూడా అంతే పెద్దగా ఉంటాయి. సో అందుకనే దీన్ని ఎలిఫెంట్ క్రీపర్ అంటారు. అలాగే మీకు ఏనుగంత బలం ఇస్తుంది అని కూడా దీన్ని ఎలిఫెంట్ క్రీపర్ అంటారు. సో ఇది మెయిన్లీ దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు ఒంటిపైన ఎక్కడైనా వేడి గడ్డలు కానీ, ఎలాంటి గడ్డలు వచ్చినా, ఎలాంటి దెబ్బలు ఉన్నా కానీ, ఎలాంటి ఊన్స్ ఉన్నా, కట్స్ ఉన్నా అండ్ ఎలాంటి ట్యూమర్స్ ఉన్నా కానీ ఈ ఆకులు దాని మీద పెట్టి వేడి చేసి దాని మీద పెడితే చాలా వరకు నయం అవుతాయి. అండ్ దీని సీడ్స్ కూడా వాడతారు, అలాగే రూట్స్ కూడా వాడతారు. సీడ్స్ మీరు కషాయం రూపంలో తీసుకుంటే యాంటీ ఏజింగ్ సీరంలా పనిచేస్తుందండి. సో మీకు ఏజ్ అంటే వ్రింకిల్స్ ఇలాంటివన్నీ తగ్గిస్తుంది, అందుకని యాంటీ ఏజింగ్ సీరంలా పనిచేస్తుంది. దీన్ని మీరు అలాంటి గడ్డలపైన ఎలా వాడుకోవాలి అంటే ఈ ఆకుల్ని తీసుకొని ఆకులకి ఆముదం నూనె రాసి దాన్ని వేడి చేసి ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల దగ్గర గట్టిగా వేసి కట్టేస్తే రోజుకి కాసేపు ఒక అరగంట గంట సేపు అలా కట్టేస్తే మెల్లమెల్లగా ఆ గడ్డలన్నీ కరిగిపోతాయి. అండ్ అలా అని సీడ్స్ అంటే ఏదైనా ఎక్కువ శాతంలో తీసుకుంటే మంచిది కాదు. దీని సీడ్స్కి యాంటీ ఫర్టిలిటీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సీడ్స్ కషాయం అనేది ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే దీనికి యాంటీ ఫర్టిలిటీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే కనుక
మీకు ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావచ్చు. సో ఏదైనా కానీ మీ డాక్టర్ని సంప్రదించుకొని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అండ్ చాలా పెద్ద క్రీపర్ అండి, మీకు మొత్తం అల్లుకుంటుంది. చాలామంది దీన్ని షర్ట్స్ పైన అలా మొత్తం పాకిస్తారు. దీనికి బ్లూ కలర్ బెల్ షేప్డ్ ఫ్లవర్స్ వస్తాయి. చాలా అందంగా ఉంటుంది చెట్టు.